అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్. మన ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుందండి. ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి. మీరు ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్ళే హైవేలో ఉప్పల్ దాటగానే బోడుప్పల్ డిపో దాటగానే మేడిపల్లి వస్తుంది. మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి. పిల్లర్ నెంబర్ 131, 131 పిల్లర్ నెంబర్ దగ్గర అండి. జస్ట్ అక్కడ లెఫ్ట్ ఉంటుంది. లెఫ్ట్లో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్లో చివరిలో మన ఆఫీస్. మీకు ఏమైనా డౌట్ ఉంటే గూగుల్ మ్యాప్లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి. క్లియర్ డైరెక్షన్ దానిలో చూపించేస్తుంటుంది. ఇంకా ఈజీగా మీకు కింద 2 నెంబర్లు ఇస్తాను. ఆ నెంబర్లలో వాట్సాప్లో మీరు జస్ట్ హాయ్ అని పెట్టండి, వెంటనే మీకు లొకేషన్ వచ్చేస్తుంది. ఈరోజు వెహికల్ వచ్చేసి మనకి మారుతి ఏ స్టార్ 2011 ఆటోమేటిక్ పెట్రోల్ వర్షన్ వెహికల్. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం 35,000 మాత్రమే తిరిగింది. వెహికల్ కండిషన్ చాలా బాగుంది. వెహికల్ వ్యూ మొత్తం చూపిస్తా. డైరెక్ట్ వెహికల్ చూద్దాం. వెహికల్ చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ, నెక్స్ట్ వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. మనకు టైర్లు వచ్చేసి 4 టైర్లు మనకు 50 to 60% ఉన్నాయి. టైర్స్ 4 టైర్లు. అండ్ వెహికల్ మనకు గ్లాసెస్ చూసుకోవచ్చు. ఏ గ్లాస్ అయితే చేంజ్ అయితే అవ్వలేండి. అన్ని షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి, షోరూమ్ డోర్స్ ఉన్నాయి, ఏది చేంజ్ అవ్వలేదు. వెహికల్ వచ్చి డ్యూయల్ టోన్లో ఉందండి. బ్యాక్ ఉంది మొత్తం. నెక్స్ట్ డిక్కీ చూసుకుందాం మనం. చాలా నీట్గా ఉందండి డిక్కీ అయితే. ఎలాంటి రస్ట్ లాంటి అయితే ఏం లేదు. అండ్ స్టెఫ్నీ కూడా మనకు 50 to 60% స్టెఫ్నీ కూడా ఉంది. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. అన్ని గ్లాస్ షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి. జస్ట్ చిన్న డెంట్ ఉంది అంతే. ఇది మైనర్ ఉంది, మేజర్ అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ మనం ఇంటీరియర్ చూసుకుందాం ఒకసారి. సీట్లు చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉన్నాయి సీట్స్. రూఫ్ కూడా చూసుకోవచ్చు, నీట్గా ఉంది. సో మన ఫ్రంట్ సైడ్ చూసుకుందాం. సీట్లు అయితే చాలా బాగున్నాయండి. డ్రైవర్ సీటు, ప్యాసింజర్ సీటు. అంటే వెహికల్కి వచ్చేసి మనకి 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది. అండ్ ప్లస్ మిర్రర్ లాక్ అన్లాక్, డోర్ లాక్ అన్లాక్. వెహికల్ యొక్క డ్రైవర్ చూసుకోవచ్చు. 35,614, కేవలం 35,000 మాత్రమే డ్రైవర్ ఉంది. అండ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. డాష్ బోర్డ్ అయితే చాలా నీట్గా ఉంది. డాష్ బోర్డు స్క్రీన్ కూడా ఉందండి. ఇక్కడ ఆటోమేటిక్ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్. వెహికల్ స్టార్ట్ చేద్దాం ఒకసారి. స్టార్టింగ్ ఇష్యూ అయితే ఏం లేదు, సింగిల్ స్ట్రోక్లో స్టార్ట్ అయిందండి. వెహికల్ చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది వెహికల్. ఏసీ వేయగానే వెంటనే కూల్ అయిపోయిందండి. ఏసీ ప్రాబ్లం అయితే ఏం లేదు, చల్లగానే వస్తుంది. చాలా చిల్లు ఉంది. ఏసీ ప్రాబ్లం అయితే ఏం లేదు. నెక్స్ట్ మనం ఇంజన్ సైడ్ వ్యూ చూసుకుందాం ఒకసారి. మనకి ఆప్రాన్ చూసుకోవచ్చు అండి. షోరూమ్ చూసిన ఆప్రాన్ ఎలా ఉంది అలా ఉంది. డిస్టర్బ్ అయితే ఏం లేదు. రైట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు, డిస్టర్బ్ అయితే ఏం లేదు. టోటల్ వ్యూ చూసుకోవచ్చు. ఇంజన్ సైడ్ వ్యూ మనకి ఆటోమేటిక్ చాలా సైలెంట్గా ఉంది ఇంజన్. మనకు షో పట్టి కూడా ఒరిజినల్ షోరూమ్ పట్టే ఉంది. బానెట్ కూడా చూసుకోవచ్చు, షోరూమ్ బానెట్ ఉంది. ఏది చేంజ్ అయితే అవ్వలేదు. నెక్స్ట్ మనం ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ స్మోక్ కానీ ఏది రావట్లేదు, నీట్గా ఉంది. అండ్ మనకి చూసుకోవచ్చు షోరూమ్ చూసిన మార్కులు అలానే ఉన్నాయి. షోరూమ్ మార్కింగ్ ఇంకా పోలేదు. కేవలం 35,000 డ్రైవర్ అంటే నెంబర్ 1 ఉంది ఇంజన్. వెహికల్ మొత్తం వ్యూ చూసాం కానీ వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉంది. 2011 మారుతి ఏ స్టార్ ఆటోమేటిక్ పెట్రోల్ వర్షన్ వెహికల్. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం 35,000 మాత్రమే. వెహికల్ అయితే చాలా బాగుందండి వెహికల్. ఈ వెహికల్కి వచ్చేసి మనకి ఓనర్ వచ్చేసి 2 కీస్ కూడా ఇచ్చారు, ఒరిజినల్ కీస్ 2 కీస్. వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది 2,25,000గా చెప్తున్నారు. 2,25,000 ఫిక్స్ అమౌంట్. దీనిలో కొంచెం బార్గెన్ చేస్తా అన్నారు. మీరు డైరెక్ట్ వెహికల్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిపిస్తారు. ఏదైనా డౌట్ ఉంటే కూడా మీకు కింద నెంబర్లు ఇస్తాను, నెంబర్లో కాల్ చేసి వెహికల్ గురించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.